హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కవర్ చేసే టాపిక్ ఐయుపాక్ నొమెన్క్లేచర్. ఇందులో మనం కవర్ చేసే సబ్ టాపిక్స్ వచ్చేసి వాటర్, ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ కార్బన్స్, క్వాటర్నరీ కూడా, నేమింగ్ ఆఫ్ కాంపౌండ్స్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ కార్బన్స్, టర్మినాలజీ ఆఫ్ ఎన్ నియో ఐసో, టర్మినాలజీ ఆఫ్ వినైల్ అల్లైల్ ఆల్కైల్, టర్మినాలజీ ఆఫ్ డబుల్ బాండ్స్ అండ్ ట్రిపుల్ బాండ్స్. అంటే ఇవి ఉన్నప్పుడు నేమింగ్, డబుల్ బాండ్స్ ట్రిపుల్ బాండ్స్ ఉన్నప్పుడు నేమింగ్ ఎలా ఇస్తామనేది డిస్కస్ చేద్దాం. వాటర్ ఆల్ఫా బీటా గామా కార్బన్స్, కామన్ నేమ్ అండ్ ఐయుపాక్ నేమ్స్ ఆఫ్ ఆల్కైల్ హైలైట్స్. వాటర్ ప్రైమరీ అంటే ఒక కార్బన్, ఇప్పుడు ఇది ఉంది, ఇక్కడ ఏ కార్బన్ అయినా ఈ వేరే ఒక్క కార్బన్తో బాండ్ ఫామ్ చేసి ఉంటే దాన్ని ప్రైమరీ కార్బన్ అంటారు. ఇక్కడ ఈ కార్బన్ ఒక్క కార్బన్తోనే అటాచ్ అయింది అంటే ఇక్కడ హైడ్రోజన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే CH3 ఉంది కదా, మేము హైడ్రోజన్స్ తీసుకోకూడదు, ఓన్లీ కార్బన్స్. ఒక్క కార్బన్తో అటాచ్ ఉంది కాబట్టి దీన్ని ప్రైమరీ కార్బన్ అంటాం. ఇక్కడ మనం తీసుకుంటే ఈ కార్బన్ రెండు కార్బన్స్తో అటాచ్ అయ్యి ఉంది, రెండు కార్బన్స్తో అటాచ్ అయ్యింది కాబట్టి దీన్ని సెకండరీ కార్బన్ అంటాము. లేదా ఒక కార్బన్ 3 కార్బన్స్తో 3 కార్బన్స్తో అటాచ్ అయ్యి ఉంటే దాన్ని టెర్షరీ కార్బన్ అంటాము. ఇంకా ఒక కార్బను 4 కార్బన్స్తో అటాచ్ అయ్యి ఉంటే క్వాటర్నరీ అంటాము. ఇంకా దీని తర్వాత టర్మినాలజీ ఆఫ్ ఎన్ నియో ఐసో అనే రూట్స్ మనము ఎప్పుడు యూజ్ చేస్తాము. ఒక్క హైడ్రోకార్బను స్ట్రైట్ చైన్లో ఉంటే దాన్ని మనం ఎన్ అంటాము. అంటే ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 2 3 4 కార్బన్స్. ఎన్ బ్యూటేన్. అంటే ఇది స్ట్రైట్ చైన్లో ఉంది కదా, నో బ్రాంచెస్ ఏం లేవు, వేరే కార్బన్స్ అటాచ్ అయ్యి లేవు సైడ్స్లో, కాబట్టి స్ట్రైట్ చైన్ ఉంది కాబట్టి ఎన్ బ్యూటేన్ అంటాం. ఇక్కడ ఇది స్ట్రైట్ చైన్లో ఉంది కాబట్టి ఎన్ 3 కార్బన్స్ అంటే ప్రోపేన్ అంటాము. ఆల్ ఆర్ సింగిల్ బాండ్స్, ఎన్ ప్రోపేన్. అలా ఐసో అంటే దేన్ని అంటామంటే లాస్ట్ ఇక్కడ నుంచి నెంబర్ తీసుకోవాలి, ఎక్కడి నుంచి తీసుకోవచ్చు, 1 2 3 4 లాస్ట్ బట్ 1 కార్బన్ మీద మిథైల్ గ్రూప్ అటాచ్ అయ్యి ఉంటే, CH3 అటాచ్ అయ్యి ఉంటే దాన్ని ఐసో అని అంటాం. అంటే దీంట్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 ఐసో పెంటేన్ అన్నమాట. అలా ఐసోపెంటేన్ లాస్ట్ బట్ 1 కార్బన్తో CH3 గ్రూప్ అటాచ్ అయ్యి ఉంది కాబట్టి ఐసోపెంటేన్. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా 1 2 3 4 5 లాస్ట్ బట్ 1 కార్బన్ మీద మిథైల్ గ్రూప్ అటాచ్ అయ్యి ఉంది కాబట్టి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 కార్బన్స్ అన్నీ తీసుకోవాలి, బ్రాంచ్లో ఉన్నది కూడా తీసుకోవాలి, 6. కాబట్టి ఐసో హెక్సేన్. ఇప్పుడు నియో అంటే లాస్ట్ బట్ 1 కార్బన్తో 2 మిథైల్ గ్రూప్స్ బాండ్ ఫామ్ చేస్తున్నాయి కాబట్టి అప్పుడు మనం నియో అని యూజ్ చేస్తాం. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 4 5 6 నియో హెక్సేన్. 2 కార్బన్స్ లాస్ట్ బట్ 1 కార్బన్ మీద 2 మిథైల్ గ్రూప్స్ అటాచ్ అయ్యి ఉన్నాయి కాబట్టి అప్పుడు నియో అని యూజ్ చేస్తాం. మేము ఒక కార్బన్ ఉంటే ఐసో, ఏం లేవంటే ఎన్, నార్మల్ ఎన్ అని రాసిస్తాం. నెక్స్ట్ టాపిక్ నేమింగ్ ఆఫ్ కాంపౌండ్స్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ కార్బన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హైడ్రోకార్బన్లో ఒక్క కార్బన్ ఉంటే, ఇక్కడ ఒక కార్బన్ ఉంది కదా, ఏం నెంబర్స్ తీసుకోవాలి? ఒక
కార్బన్ ఉంది కదా, మీథేన్. 2 కార్బన్, ఒక హైడ్రోకార్బన్లో 2 కార్బన్స్ ఉంటాయి, CH3. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఈథేన్. 3 కార్బన్స్ ఉంటే ఇది ఎంసెట్కి మెయిన్స్కి ఇంపార్టెంట్. ఇది ప్రోపేన్. 4 కార్బన్స్ ఉంటే 4 కార్బన్స్ ఉంటే బ్యూటేన్. 5 కార్బన్స్ ఉంటాయి, అలా 5 6 అన్నీ ఉంటే 5 ఉన్నదాన్ని పెంటేన్. 6 ఉంటే హెక్సేన్. 7 ఉంటే హెప్టేన్. 8 ఉంటే ఆక్టేన్. 9 ఉంటే నూనెన్. 10 ఉంటే డెకెన్ అన్నమాట. అంటే 12 ఉంటే ఎకోసేన్ అంటే 11. ఇవి 10 వరకు చాలు, మ్యాక్సిమం 10 వరకే యూజ్ అవుతాయి. 12 ఉంటే డోడెకెన్. ఇది ఎన్సీఆర్టీలో ఉంది, డోడెకెన్. అంటే 12 కార్బన్స్ ఉంటే ఒక హైడ్రోకార్బన్లో, అప్పుడు డోడెకెన్ అంటాం. నెక్స్ట్ టర్మినాలజీ ఆఫ్ వినైల్ అల్లైల్ ఆల్కైల్. అంటే ఆల్కైల్ అంటే మనం చాలాసార్లు మిథైల్ అని విని ఉంటాం. మిథైల్ CH3 ఇలా ఉంటే, అంటే ఒక్క కార్బన్ నుండి CH3 వేరే మాలిక్యూల్ సంథింగ్ ఏదైనా అంటే ఫంక్షనల్ గ్రూప్స్తో, Cl అయినా, క్లోరిన్, బ్రోమిన్, ఫ్లోరిన్, ఏవైనా వేరేటి ఏమున్నా దీన్ని మిథైల్ అంటారు. మిథైల్ ఇది అంటే ఒక్క కార్బన్తో, ఇది ఒక క్లోరిన్తో అటాచ్ అయింది కదా, ఏదైనా ఉండొచ్చు. మిథైల్ క్లోరైడ్. ఇఫ్ బ్రోమిన్తో అటాచ్ అయ్యి ఉండే ఏవైనా ఉండొచ్చు. ఇక్కడ మిథైల్ బ్రోమైడ్ అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం, ఇలా అయినా తీసుకోవచ్చు. CH3 CH2 ఇక్కడ ఫ్లోరిన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 1 2 3. అంటే ఇదంతా ఒక గ్రూపు, ఇది ఒక గ్రూప్, ఇది దీంతో ఫామ్ అయి ఉంది కాబట్టి ప్రొపైల్ ఫ్లోరైడ్. ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉంటే 4 బ్యూటైల్ బ్రోమైడ్ అదన్నమాట. వినైల్. నెక్స్ట్ ఆల్కైల్ అయిపోయింది. ఆల్కైల్ అంటే ఇలా రిప్రజెంట్ చేస్తాం, దీన్ని ఆల్కైల్ అంటారు. ఇక్కడ క్లోరిన్ అయినా, బ్రోమిన్ అయినా, సంవాట్ ఏదైనా ఉండొచ్చు. టర్మినాలజీ వినైల్. నెక్స్ట్ వినైల్. C డబల్ బాండ్ C, ఇక్కడ బ్రోమిన్ ఉంది. C డబల్ బాండ్ C ఉంది కాబట్టి ఇక్కడ C డబల్ బాండ్ C, ఇది బై హార్ట్